రాహుల్ గాంధీ కూడా ఇవ్వలేదు కదా అపోజిషన్లో ఉన్నప్పుడు లాస్ట్ టైం. కొన్ని సీట్లు రావాలనేది ఉంది. అతనికి మినిమమ్ 18 సీట్లు రాలేదు. ఆ పర్సంటేజ్ రాలేదు కాబట్టి అతనికి ఇవ్వలేదు. 10% ఉండాలి కదా, 10% ఉంటే తప్పితే. విజయసాయి రెడ్డి గారి మీద ఏం మాట్లాడాడో చూద్దాం సార్ ఒకసారి. విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ. రైట్, చూసారు కదా సార్ ఆయన అన్నది. అదే ఇప్పుడు ఆయన అంతకుముందు తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలని అది ఎంపీలని గుర్తుకు రావట్లా. అదే గజనీలాగా మర్చిపోయాడు అంతా. విజయసాయి రెడ్డి మొన్నటిదాకా ఆయన దగ్గర ఉన్నప్పుడేమో కోహినూరు డైమండ్ అన్నాడు, ఇప్పుడు డైమండ్ బదులు గాజు ముక్క అంటున్నాడు. సో అది కాకుండా ఆయన దగ్గర కొనాల్సినంత అవసరం ఉంది. ఆయన రిజైన్ చేశాడు. ఇవాళ మిగతా ఎమ్మెల్సీలు రిజైన్ చేశారు. దానికి సమాధానం చెప్పమనండి ఆయన్ని, ఎందుకు రిజైన్ చేశారో. ఇవాళ ఆ రోజు నువ్వు ఎందుకు తీసుకున్నావు? 2019 నుంచి 24 మధ్య ఎందుకు తీసుకున్నావు? ఎమ్మెల్యేని వంశీని ఎందుకు తీసుకున్నావు నువ్వు? అట్లాగే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, మన గుంటూరు 2 ఎమ్మెల్యే గిరిధర్ని. మరి వీళ్ళందరినీ నువ్వు ఎలా తీసుకున్నావు? ఆ రోజులో ఏ రూల్ ఉందని ఎంత డబ్బులు ఇచ్చుకున్నావు? సో అందుకని ఆయన మాట్లాడేదానికి ఇవాళ బీజేపీ స్పందించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్, మొన్న మోడీ గారు వచ్చి ఏదైతే మళ్ళా పూర్తిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్లాన్ చేశారో అది వీళ్ళు భరించలేకపోతున్నారు. అది మెయిన్. రైట్, ఇక మళ్ళీ రాష్ట్ర రాజకీయాల దగ్గరికి వచ్చేద్దామండి. గ్రాఫ్ ఒక 50 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ అంత ఆశాజనకంగా లేదు అని చెప్పేసి 2-3 సంస్థలు వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు. అంటే కనీసం మార్కులు 35 మార్కులు కూడా రావట్లేదని. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు అంటే ఒకప్పుడు చంద్రబాబు గారి పరిపాలనలో చాలా ఖచ్చితంగా ఉండేవారు. ఆయన ఏ మొహాటాలకి పోయేవారు కాదు. తన పరాయి అనే భేదం లేదు, ఎవరైనా తనోళ్ళు తప్పు చేసిన. బట్ వేరాజ్ లిక్కర్, శాండ్, మైనింగ్, ఎర్రచంద్రం వీటికి సంబంధించి ఆయనకున్న ఇన్పుట్స్